డెలివరీ కోసం అడ్మిషన్ అయ్యాక ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో, ఐయామ్ డాక్టర్ సాయి చరిత గైనకాలజిస్ట్ ఫ్రమ్ కేకెఎమ్స్ హాస్పిటల్ కడప. ఇక్కడ సుఖప్రసవము ఇంకా ముందు సిజేరియన్ అయిన వాళ్ళకి స్పెషల్‌గా నార్మల్ డెలివరీలనేవి చేయడం జరుగుతుంది. ప్లస్ ఏంటి అంటే గనక పెయిన్‌లెస్ డెలివరీస్ కూడా మా హాస్పిటల్‌లో మేము చేస్తున్నాము. అపాయింట్‌మెంట్ కావాలంటే కింద చూపించిన నంబర్‌కు కంపల్సరీగా కాల్ చేయండి. సో, నేను ఈ వీడియోలో మీకేం క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే డెలివరీ కోసం ఒక మహిళ అడ్మిషన్ అయిన తర్వాత ఎటువంటి ప్రిపరేషన్ అనేది మేము చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ట్రయేజ్ అంటామనమాట. ట్రయేజ్ అంటే ఇది నార్మల్‌గా మహిళ అడ్మిట్ అవ్వంగానే ఆవిడ హై రిస్క్‌లో ఉన్నారా? లో రిస్క్‌లో ఉన్నారా? లేదు అంటే తనకు ఆల్రెడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయా? పెయిన్స్ స్టార్ట్ అవ్వలేదా? అని కేటగరీస్ లాగా డివైడ్ చేసుకుంటామనమాట. ఒకవేళ గనక మహిళ ఆల్రెడీ పెయిన్స్‌తో వచ్చింది అంటే గనక ఆగ్మెంటేషన్ అంటే ఆ నొప్పుల్ని ఎక్కువ చేయడానికి చూసి డెలివరీ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్‌లో మనం ఏమేం చేస్తాము అంటే తల్లిని అడ్మిషన్ చేసుకొని మనం మామూలుగానే క్యాన్యులా పెట్టుకోవడం గానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిని హాస్పిటల్ ఎన్విరాన్మెంట్‌కి అలవాటు చేయడం అనేది చేస్తాము. తర్వాత ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇవి ఫ్లూయిడ్స్ కానివ్వండి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇనిమా అనేది కంపల్సరీగా ఇవ్వాల్సుంటుందనమాట. ఇనిమా ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా ప్రిపరేషన్ కిందికొస్తుంది. తర్వాత ఒకవేళ గనక తల్లికి నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా నియర్ బై డెలివరీలో ఉంది అనంగా డెలివరీ రూమ్‌కి షిఫ్ట్ చేసి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ గనక తల్లికి సహజంగా నొప్పులు రాలేదు, డెలివరీ కోసం అడ్మిట్ అయ్యారు అంటే నేను ముందు వీడియోస్‌లో చెప్పినాను గదా! కొన్ని కారణాలు తల్లికి సహజంగా నొప్పులు ఎందుకు రావట్లేదు? ఏమైనా రిస్క్ ఉందా? అవన్నీ గూడా కారణాలు మేము రూల్ ఔట్ చేసుకొని, ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి అంటే గనక, సహజంగా నొప్పులు రావడానికి మందులు పెట్టి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.